మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, డాడీస్ అందరికీ గుడ్ మార్నింగ్. మీతో ఛానల్ అయింది మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆల్రెడీ నేను చేరుకున్నాను, కాకపోతే ఇంకా రాలేదు. కానీ ఈలోగా నాకు మన వాళ్ళు ఒక న్యూస్ చెప్పారు. మన మీద ఒక ఛానల్లో మన స్కీమ్స్ అన్నింటినీ, అంటే మన ప్లాన్స్ అన్నింటినీ చెప్తున్నారని. ఇప్పుడు మనది కాయిన్ కాదు అని అన్నారట. సో మంది పక్కా క్రిప్టో కాయిన్, మంది ఈ ఎక్స్చేంజ్లోకి ఇప్పుడు ఇవ్వచ్చు. అది నేను రెడీ చేశాను. వెంటనే నేను వీలున్నంత తొందరలో, వెంటనే చాలా తక్కువ టైంలోనే నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. అలాగే మన కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది. వ్యాలెట్ వేసి మీ ప్రతి ఒక్కరికి నేను పంపిస్తున్నాను. అందరికీ, మన అకౌంట్ హోల్డర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ పంపిస్తున్నాం. మంది మోసం చేసే కంపెనీ కాదు. పక్కాగా క్రిప్టో కాయిన్ పక్కాగా ఎక్స్చేంజ్లో ఉంటుంది, వ్యాలెట్లో ఉంటుంది. మీకు విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్, ఇప్పుడు నేను వచ్చిన నా పనిలో ఉంటాను. మీరెవరూ కంగారు పడాల్సిన లేదు. కాకపోతే అది నేను ఇచ్చే వరకు మీరు కొత్తగా మన అకౌంట్స్ కానీ ఓపెన్ చేయకండి. మన కాయిన్ ఇప్పుడు మీరు కొనకండి ఎవరు. ఎందుకంటే వాళ్ళు మన మీద వేసిన నిందని మనం కంప్లీట్గా అది కరెక్ట్ కాదు, వాళ్ళు ఎవరో చెప్పిన ఫాల్స్ న్యూస్కి ఆ న్యూస్ ఛానల్ ఇచ్చారు అనేదాన్ని నిజం చేసి అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ చేస్తున్నాను. నేను ఇప్పుడు మీకు అవి ఇస్తున్నాను. ఎవరు కంగారు పడకండి, ఎందుకంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కంగారు పడి ఎవరెవరు ఏది చేస్తే తలనొప్పి వస్తుంది. దాన్ని మళ్ళీ చెప్పుకోవడానికి పెద్ద పని అవుతుంది. కాబట్టి అలా చేయకండి. మీకు ఇప్పుడు నేను దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను ఇస్తాను. యాక్చువల్గా నేను సిక్ అయ్యాను. రేపు 10వ తారీఖున మనం ఏదైతే భూమి పూజ అనుకున్నామో దాన్ని చేయడం కోసమని నేను ముందుగానే బయలుదేరి వచ్చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళాలి నేను. సో ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎవ్వరూ మీ కింద స్థాయి వాళ్ళు కంగారు పడవద్దనండి. నేను చెప్పింది ఎప్పుడు అబద్ధం చెప్పను, తప్పు చేయను. మీ అందరికీ తెలుసు. ఇమ్మీడియట్గా అందరికీ పంపించండి. మనం తరచు ఇప్పుడు మనం మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అందులో ఏదో ఓటీటీ వస్తుందని, లేకపోతే డిష్ వస్తుందని చెప్పారు అని అన్నారు. అదంతా నిజమే. వీలున్నంత త్వరలో మీకు నేను దాన్ని మీ ముందుకి ఇచ్చేస్తాను. అది కూడా మనం ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, అబద్ధం ఆడాల్సిన పని లేదు. వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళు చెప్పి ఉండొచ్చు, వాళ్ళని మనం తప్పుగా తీసుకోవద్దు. ఒక రకంగా మనకి వాళ్ళు అలర్ట్ చేశారనుకుందాం, లేట్గా మనం మార్చికి ఇద్దామని ఇప్పుడే ఇస్తాను. ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడ ఏ చేయకండి. నేను మీకు టచ్లోనే ఉంటాను.